వారికి పూమాలం వేస్తారు. నేటి కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానికులు వాస్తు సామ్రాట్ శ్రీ కేఎం విశ్వకర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీలంక వాస్తు జ్యోతిష్ నిలయం స్థాపకులు, జ్యోతిష వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీ ఎస్ వేణుగోపాలాచార్య గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ కంటి వారికి మా కార్యకర్త హోమాల వేసి సత్కరిస్తారు. 1986లో బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో వాగ్దేవిని తన తల్లి రూపంలోను, 1987లో కర్ణాటక మూకాంబికా దివ్య దర్శనం పొందిన వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు తమ శుభాశీస్సులు అందజేయడానికి వచ్చేసిన శ్రీ దైవజ్ఞభూషణ్ శ్రీ దేవి ప్రసన్న శర్మ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభకి నమస్కారం. బల్లెం వేణుమాధవ్ 7వసారి ఈ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నాడు. ఫిల్మ్ అవార్డ్సే కాదు, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, సాంఘిక సేవాపరంగా కూడా ఎంతో ఉత్సాహంతో చాలా కాలం నుంచి కృషి చేస్తున్నాడు. అప్పటి నుంచి నాకు పరిచయం. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా ఇష్టలు, సినిమా తారలందరూ కూడా మీ ముందర వచ్చి ఆసీనులు కావడం, వారందరికీ మీ కళ్ళ ముందు అవార్డ్స్ ప్రదానం చేయడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా శ్రీ రెడ్డి శేఖర్ గారు జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత మిగతా విషయాలు ముచ్చటించుకుందాం. కార్యక్రమ విశేషాలు, వివరాలు బల్లెం వేణుమాధవ్ వివరిస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు తొలి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి మా మీద అభిమానంతో విచ్చేసిన అతిథులు మాన్యులు శ్రీ జేవి సోమయాజులు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సహసౌజన్యం చేసినటువంటి సదరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ రెడ్డి శేఖర్ గారికి, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారికి, అలాగే దైవజ్ఞ భూషణ్ శ్రీ దేవి ప్రసన్న శర్మ గారికి,
లయన్ చెక్కిలం రమణయ్య గారికి, విష్ణుశేఖర్ గారికి, వేణుగోపాలాచార్య గారికి, చెక్కిలం రమణయ్య గారికి, అలాగే కళ్యాణ్ అశోక్ కుమార్ గారికి మొదట స్వాగతం పలుకుతున్నాను. అలాగే మా రామదాస్ అశోక్ కుమార్ గారు, విఎస్పీ సెనేటి గారు వచ్చేసారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమాన్ని పరిచయం చేయాలంటే ఇప్పుడు నంది అవార్డ్స్ ప్రభుత్వ పరంగా ఇస్తున్నారు. అలాగే ప్రైవేట్ పరంగా కూడా యువజన ప్రోత్సాహకంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పించి 1987లో రచయితను జర్నలిస్ట్ అయిన నేను మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాలు బల్లెం విశిష్ట ఫిలిం అవార్డ్స్ అనేది 7 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. 13 ఇయర్స్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ గత 1993వ సంవత్సరం నుంచి ఈ ఫిలిం అవార్డ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు మాన్యులు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ప్రముఖుల నుంచి అందరూ అందుకుంటూ వచ్చారు. మా తొలి ఉత్తరాడు రాజేంద్ర ప్రసాద్ గారు, అందుకే వారి పేరు తీసుకోవడం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకుంటున్నాను. అలాగే ప్రతి వ్యక్తిత్వం కోసం చర్చిస్తే ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉంటాడు. ఒక గొప్ప విషయం ఏంటంటే మనకు ఒక మిత్రుడు ఉన్నాడు, అతనికి ఇంకొకరి శత్రువు. ఈ ఫిలాసఫీ ఎందుకు చెప్తున్నానంటే మనిషిలోని మంచితనాన్ని గుర్తించిన వాళ్ళకు మిత్రుడు అన్నాము. అదే వ్యక్తిలోని చెడు కనబడితే వేరే శత్రువు అవుతాడు. చాలా గొప్ప ఫిలాసఫీ అండి. లైఫ్ మొత్తం ఆధారపడుతుంది ఈ ఫిలాసఫీ మీద. అంటే ఒక వ్యక్తికి మనం మంచిగా ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రం అతను మంచివాడు. ఏ మనిషి కూడా 100% మంచివాడు కాదు, 100% చెడ్డవాడు కాదు. అలా మన ప్రవర్తనని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వచ్చేటువంటి మనోలాటం ద్వారా చక్కగా అందరినీ మంచిగా కలుపుకుంటూ వెళ్దాం, దేశ ప్రగతికి పాటుపడదాం, మంచిని మాత్రం ఆస్వాదిద్దాం, చెడును విడిచిపెడదాం. సినిమాల్లో అయినా అంతే, వాళ్ళ సందేశం మంచి ఇస్తున్నారు, చెడు ఇస్తున్నారు, కానీ చెడు తొందరగా గ్రహించి సినిమాలు పాటు చేస్తున్నాయి అంటున్నాం. అలా కాకుండా కేవలం మంచిని ఆస్వాదిద్దాము. సినీ పరిశ్రమ ఎంతో మేలు చేస్తోంది, మరి ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని కల్పిస్తోంది, అన్ని రకంగా చేస్తుంది. కాబట్టి ఈ ఫిలిం కళాకారులను, ఫిలిం సాంకేతిక నిపుణులను సన్మానించుకోవడం, సత్కరించుకోవడం కూడా ఒక మహాభాగ్యంగా భావిస్తున్నాను. అలా మా ఆహ్వానాన్ని ఈరోజు మన్నించి మరి ఇక్కడికి ఈనాటి డైనమిక్ యంగ్ హీరో మరి తప్పకుండా స్టేజ్ మీద చెప్తున్నా చెప్పుకోవద్దు, 100% ఈరోజు నంది అవార్డు విన్నర్ కాబోతున్నారు ఈ సంవత్సరం శ్రీకాంత్ గారు. ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్. శ్రీకాంత్ గారు ఈరోజు మరి ఒక ప్రీ ఫైనల్స్ లా ఉంటాయి చూసారా, అలాంటి ప్రీ ఫైనల్ లా ఈరోజు ఈ అవార్డు అందుకొని మరి రేపటి నంది అవార్డు అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నెక్స్ట్ మన మాన్య, చాలా యంగ్ గర్ల్ బట్ చాలా క్రియేటివిటీ ఉన్న గర్ల్, ఇంకా చాలా చక్కటి భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. ఆమె ఇంకా ఎదగాలి. ఇప్పుడు లేటెస్ట్ హిట్ శివన్న, ఆమెకి ఇంకా చక్కటి హిట్స్ ఆమెకి రావాలా, మలయాళ రంగం కూడా పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఇంకా ఎదగాలని దేవ సినిమాకి ఆ అమ్మాయిని ఎంపిక చేశాము. ఎంతో పరిణతి ఉన్న నటిగా ఆ చిత్రంలో తన నటనా పరిధిని చూపించింది. తర్వాత విశిష్ట చిత్రంగా ఎంపిక చేశాం నీకోసంని. ఎందుకు చేశామంటే ఆ సినిమాలో ఒక ప్రేమికుడు, ఒక భగ్న ప్రేమికుడిలో ఉన్నటువంటి స్టేజెస్ ని చక్కగా చూపించాము. ఆ లాస్ట్ ఎండింగ్ కూడా ఆర్ట్ సినిమా ఎండింగ్ లా ఇచ్చి అటు బాగుపడ్డా అనేటువంటి మీమాంసని ప్రేక్షకులకే వదిలారు. ఆ చిత్ర నిర్మాణ సారథి, కల్పనా క్రియేషన్స్ అధినేత శ్రీ వల్లభనేని జనార్దన్ ఈరోజు ఆ సినిమా ద్వారా ఆయన అవార్డు అందుకోబోతున్నారు. అలాగే దాదాపు 7 సంవత్సరాల కిందట మా కార్యక్రమంలో సహాయం చేయడానికి ఒకసారి మాతో పాటు వెంకటేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు మా సూర్య గారు. మరి ఎప్పుడో మర్చిపోయింటారు, మాకు సహకారం చేశారు. వారు థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఆయనకి. ఆయన ఈరోజు ఎదుగుతూ ఉన్నాడు, ఒదుగుతూ ఇంకా ఎదిగేయాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఆయన ఈరోజు రావడం కూడా చాలా సంతోషం అనిపించింది. గుర్తుంటే ఉంటుంది, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అత్త, ఒక మామ, స్టోరీ అయిపోయింది. కథకెళ్ళిపోయా ఇంత చక్కగా చెప్తున్నాం కదే. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక బావ, స్టోరీ ఫినిష్ అని చెప్పి మనందరినీ చక్కగా నవ్వించారు ఆయన. మళ్ళీ అలాగే చక్కటి కమెడియన్, చక్కటి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీ అందరికీ తెలిసిన విషయము, కళ్ళు చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన వ్యక్తి శివాజీరాజు గారు. చక్కటి ఎంతో డెప్త్ ఉన్న నటన. ఆయనకి ఈసారి మేము నిజంగా ఆయన మా గురించి చాలా కంగారు పెట్టేశాడు. ప్రేస్రాయం రావికి ఇవ్వాలా, లేకపోతే ఇంకొక సినిమా నీకోసం ఇవ్వాలా అర్థం కాలేదు మాకు. అంత చక్కటి నటన ఉంది. అది కూడా ఈసారి మేము ఎక్స్పెక్టెడ్ నంది శివాజీరాజు గారికి కూడా ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ శివాజీరాజు గారు. అలాగే మరి అక్కడ కట్ తగిలి టక్కున గిలికజాలు, తర్వాత ఒక చక్కటి చిత్రం మళ్ళా ఆయన చెప్పుకోవాలంటే శివగారిది మరి ప్రియా ఇలాంటి చిత్రాలు చేస్తూ సడన్ గా ఒకటేసారి పెద్ద హీరోకి జంప్ అయిపోయి రాజా లాంటి సిల్వర్ జూబ్లీ అందించిన ముప్పలేని శివ కోసం కూడా ప్రత్యేకంగా మనం చర్చించుకోవాలి. కాబట్టి ఆయన కూడా మనం సాధారణంగా మీ అందరి శుభాకాంక్షలు అందజేయండి. మా మూమెంట్ ఏముంటాయండి, ఇంత ఉంటాయి. మీ చప్పట్లు ఇచ్చే ఆనందం మేము ఎక్కడిస్తాం వాళ్ళకి.
ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే పుట్టేజ్ గారు, మరి ఆయన సహకార దర్శకుడు, రచయిత, మరి దర్శకుడిగా పెరగాల్సిన వాడు చక్కగా అనుకోకుండా మన అదృష్టం బాగుండే నటుడయ్యాడు. మరి యాదగిరి మన ఉత్తేజ్ గారు, ఆయన నీకోసం సినిమాలో ప్రదర్శించినటువంటి కామెడీ బెట్ కట్టుకుంటానండి, నవ్వకుండా ఉండలేరు ఆయన కామెడీ సీన్స్ చూస్తే. నీకోసం సినిమాకి వారిని అభినందిస్తున్నాను. అలాగే మరి మా తెలిసిపోయి ఉంటుంది మీకు, తెలిసిపోయింది కదా. మరి ఆలి గారు, మా సంస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అవార్డు మిగతా అందరిలో కూడా ఆలి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఈసారి మా సంస్థ నుండి 4వ అవార్డు అందుకుంటున్నారు. 4వ వరుసగా ఆడాళ్ళ మజాక, హలో బ్రదర్, యమలీలా, ఆ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఈ సంవత్సరం ఆలి గారికి మరి పిల్లనచ్చిన సినిమాకి దళితమైన పాత్రకి విభిన్న పాత్రధారాన్ని ఇచ్చాము. 4వ అందుకుంటున్నారు ఆలి గారు. ఆయన ఉన్నత సంస్కారానికి కూడా మేము జోహార్లు అర్పిస్తున్నాం. ఉన్నత సంస్కారం ఎందుకన్నానంటే వేణుమాధవ్ ఏదో కార్యక్రమాలు చేపడతాడు, ఇక్కడ తీసుకొచ్చి 4 అవార్డులు ఇస్తారంటున్నాను, కానీ ఒక ఆయనకు మాత్రం చుక్కు పెట్టామండి మేము ఒకసారి. ఆ చుక్కు ఎవరు పెట్టామంటే ఆలి గారికి పెట్టాం. కావాలని పెట్టలేదు సార్, పైరల్స్ ఒకసారి బల్బు జారి ఆయన మీద పడి పాపం ఈపు కాలింది. అది ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అవుతున్నాం. ఆలి గారికి మేము మరోసారి క్షమాపణ కోరుకుంటున్నారు. ఎనీవే ఆయన కాలిన తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహించాలి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆహ్వానితులు చిన్నారి చిరంజీవి ప్రమోద్ని ఈరోజు టీవీ సీరియల్స్ నుంచి ఇప్పుడు చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. నాకు అనిపించింది ఒక స్టేట్ ఆర్టిస్ట్ కూడా వేదిక మీద ఒక ఎంకరేజ్మెంట్ గా పెద్దవాళ్ళతో పాటు ఆశీర్వాదం తీసుకుంటే ఆ అబ్బాయి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అనిపించి ప్రమోద్ ముఖర్జీని కూడా ఇక్కడ ప్రోత్సాహకంగా టీవీ సీరియల్స్ తరఫున ఇస్తున్నాము అబ్బాయికి. అలాగే ఈనాటి అవార్డు గ్రహీతలు విఠల్ గారు, అమృత్ కుమార్ జైన్ గారు, సుంకు సుధాకర్ గారు, వావిరాల కృష్ణమూర్తి గారు మరియు మిగతా పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు. వారందరి సముద్రాల కృష్ణమూర్తి గారు వారందరి పేరు కూడా తీసుకోవడం కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు నా స్పీచ్ మొత్తంలో కూడా ఈరోజు సెలెక్షన్ జరిగింది, వాళ్ళందరికీ తప్పనిసరి కాబట్టి ఇంత సమయం తీసుకోవడం జరిగింది. మరోసారి ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి, సాంస్కృతిక కార్యక్రమాలు అందించినటువంటి చిన్నారులకి మీ అందరికీ కూడా మరోసారి నమ్మకాలు తెలియజేసుకుంటాను. శ్రీకాంత్ గారు, తర్వాత శివాజీరాజు గారు, ఈ టీం అందరూ కూడా ఎప్పుడూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముప్పలేని శివ గారు రాజాలంటే ఇంకా రాజాలు ఎన్నో భవిష్యత్తులో తీయాలని భగవంతుని కోరుకుంటూ, ఓపిక ఇంతవరకు కూర్చొని సభాధ్యక్షత బాధ్యతల్ని నిర్వర్తించిన సోమయాజు గారికి మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా కొందరు వేదిక మీకు రావాల్సి ఉంది, అంతవరకు సభ నడిపించవలసిన కోరుతూ మీ అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆహ్వానించిన నటీనటుల్ని, వారి గురించి, అవార్డ్స్ గురించి, ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల గురించి చిరంజీవి వేణుమాధవ్ వివరంగా మీ అందరికీ కూడా చెప్పాడు. చాలా ఉత్సాహం ఉన్న యువకుడు, అందుకే ఆయన పిలిస్తే వచ్చి ఓపికగా కూర్చోవడం ఏంటి, కూర్చోవాలని అనిపించే ఇక్కడ కూర్చుంటూ ఉంటాం ఆయన ఫంక్షన్స్లో. అంచేత కేవలం ఈ ఫంక్షన్సే కాకుండా ఆయన సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా పాలు పంచుకునే అదృష్టం, అవకాశం నాకు ఇది వరకు కలిసినాయి. ఇవాళ చాలామంది పెద్దలు అనేక రంగాల్లో అనేక విధాలుగా సేవలు అందించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆయన పిలిచి మీ ముందు అవార్డ్స్ ఇవ్వడానికి నిశ్చయం చేసుకోవడం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ, ఇవాళ కల్చరల్ యాక్టివిటీస్ రాష్ట్రంలో నడుస్తున్నాయంటే, దేశంలో నడుస్తున్నాయంటే ఈ స్పాన్సర్ అన్న కల్చర్ వచ్చిన తరువాతే వాటికి ఒక మంచి ఊపొచ్చి విపరీతంగా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంచేత నేను ముఖ్యంగా స్పాన్సర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మొహమాటం కట్టుదలుచుకుంటూ కొట్టేయండి, దానికేం మొహమాట పడకండి, మరి దేనికైనా ఎందుకు చెప్పకండి, కానీ చప్పట్లు కొట్టాలన్నప్పుడు కొట్టేయండి. అంటే మమ్మల్ని దిగిపోమని కాదు, ఏదైనా మంచి ఉన్నప్పుడు ఆ ప్రకారంగా కానివ్వండి. కొట్టండి, గట్టి కొట్టండి. ఈ చప్పట్లే కదరా
ఆకలి కొన్న కళాకారుడికి పంచభక్ష పరమాణాలు, ఈ ధ్వని తరంగాలే కదురా కళాకారుణ్ణి వెర్రెత్తించే ఏకైక సంఘటన. అలాగా ఈ అవార్డులేం పనికొస్తాయని మీ చప్పట్ల ముందు ఇవేవి పనికిరావు. అందరూ కూడా శ్రమిస్తున్నది, కష్టపడి నటిస్తున్నది, తమలోంచి ఆ టాలెంట్ ఏదైతే ఉన్నదో అది పైకి చూపించాలని తపన పడుతున్నది కూడా మీ చప్పట్ల కోసం, ప్రోత్సాహం కోసం. ఆ అవకాశాన్ని కల్పించడానికి ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్స్ ఎంతో ఉపయోగపడతాయి కనుక వాళ్ళని మిమ్మల్ని ఒక చోటికి ఎదురెదురుగా ముఖాముఖిగా తీసుకురావడానికి చేసినటువంటి ఈ కృషి నిజంగా వేణుమాధవ్ చాలా అభినందనీయం. ఆ నటీనటులందరినీ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. పెద్దవాడిని నాకు ఉంది, చదువు ఉంది వాళ్ళందరితోటి, పర్వాలేదు. ఒకవేళ నేను ఏమైనా ఇచ్చినా వాళ్ళేమో అనుకోరు, చాలా మంచివాళ్ళు ఈ కాలం కుర్రవాళ్ళు. అయ్యా రెడ్డి శేఖర్ గారు, సోమయాజు గారికి, వేదికను అలంకరించిన కళాకారులకు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రేక్షకులకు మా సాగర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. యాక్చువల్గా బెల్లం వేణుమాధవ్ సుమారు 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చూస్తే చాలా చిన్న వయసు. ఈయన ఇది చేస్తాడని చెప్పని చాలా మంది నమ్మలేని పరిస్థితుల్లో కూడా ఎలాంటి స్పాన్సర్స్ ఉన్నా లేకపోతే చేస్తారని చెప్పి ముందుకు రావడము మీకు నిదర్శనంగా ఈ సంవత్సరం అయితే ఓ రకంగా నేను స్పాన్సర్ చేసి కానిది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తప్ప టోటల్ స్పాన్సర్ కూడా కాదు. అయినా ధైర్యంగా అతను 7th బెల్లం ఫిలిం అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కళలను పోషించడానికి